ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా మరి నీకు అన్ని పథకాలు వస్తున్నాయా? ఏడొస్తున్నాయమ్మా పింఛనే లేదు. ఎందుకు 2500 యాది లేదు. ఇస్తా అన్నాడు, ఓటు వేపించుకుని ₹1 లేదు. ఫ్రీ బస్ ఇస్తున్నాడు అమ్మా. వస్తే దినం పోతామా, నెలకు నాడు సంవత్సరానికి నాడు పోతాం. పైసలు ఇస్తాను, ఓటు వేపించుకుని ₹1 లేదు. ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు అన్ని ఇచ్చిండు ఆయన. తులం బంగారం అన్ని బంగారు వేసే పెళ్లి కూడా ఆడ కూర్చోబెట్టినా. ఇన్ని ఇస్తుంటే నువ్వు ఏమీ లేదంటావు. ఏంటి ఇచ్చిందా? మరి అప్లై చేయలే? అప్లై చేసిన వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చిందిగా. అప్లై చేసినా, అన్ని చేసినా, ₹1 ఇవ్వలే. ఇల్లు అప్లై చేసుకున్నావా? చేసుకున్నా. 2 సార్లు చేశారుగా. మరి 2 సార్లు రేషన్ కార్డు ఉందా? ఉంది. సన్న బియ్యం వస్తున్నాయా? బియ్యం ఇస్తున్నారు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం బాగానే చేసినా, కాకపోతే డ్యూటీలు ఇవ్వాలి చదువుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళా? ఇంకా ఎవరు వస్తే ఇప్పుడు వచ్చిన ఆయన ఎన్ని రోజులు ఉంటాడో. ఆయన బాగానే చేసిండు. ఎట్లా మళ్ళీ ఎవరు రావాలి మరి? ఎవరు వస్తారా? ఎట్లా ఏం చదువుతున్నారు పిల్లలు? ఇక ఈయన 10, పెద్ద ఆయన 5, ఆయన 8. స్కాలర్షిప్లు వస్తున్నాయా? 50. బిడ్డ ఏం చదువుతుంది? బిడ్డ 10 చదివి. ఎట్లా మరి చదివిస్తున్నావా పై చదువులు? స్కాలర్షిప్లు వస్తాయి కదా. ఏ చదువుకుంటలేదు, పని చేసిన. ఏమో బంగారు కొంచెం తక్కువ చేస్తానన్నా పెళ్ళైనా చేస్తా అని మేము చూస్తున్నాం. ఇంకా ఎరుక్కుంటేనే వస్తుంది. తులం బంగారు ఇస్తారుగా పెళ్లికి. ఆ బంగారు పెరుగుకుంటేనే వస్తుంది చేపిస్తా అంటే అమ్మా పెళ్లి వేయాలి. తులం బంగారు ఇస్తారు కదా. ఎట్లా తెలుసు కదా మీ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ చనిపోయారు కదా. మరి వాళ్ళ ఆవిడకే టికెట్ ఇచ్చారు. ఎట్లా మరి? ఏతాం, ఆమెకే ఏతాం. ఆమె గెలుస్తుందా? ఆమెనే మన అలాగే. ఎట్లా గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఈడ? అట్లనే బాగానే ఉన్నాయమ్మా, అందరు బాగానే ఉంటారు. ఎట్లా మరి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుస్తారంటారు ఇక్కడ. ఇదేమో ఇంకా గెలిచినప్పుడు గెలిచింది అందం. మన నీ కడుపులమ్మ మనకు చెప్తాం. అప్పుడు అందరు కలిసి అక్కడ ఆయనను బాగా పెడతాడు, ఆయన కొత్తగా పెడతాడని ఆయన గెలిపిస్తే ₹1 లేదు. గెలిపించారు. రేవంత్ రెడ్డి ఏంది ఇచ్చాడమ్మా? ఏదమ్మా ఫ్రీ బస్సులు ఇచ్చా? దినం బస్సులు ఎక్కి అమ్మా ఇప్పుడు 2000 ఇచ్చినా మన ఇంటికైతే 200 వేసుకో రూమ్ కిరాయి కట్టుకుంటాం. ఏంది వస్తుంది చెప్పు? రోజు తిరుగుతామా చెప్పు మనం. కరెంట్ రాలే? ఫ్రీ కరెంట్ యాది లేదు. ఫ్రీ బస్ గ్యాస్ యాది లేదు. 4 ఇచ్చిండు పిరియా. ఏమి ఇచ్చినాడు? ఏది ఇవ్వలేమా? 6 గ్యారెంటీలు ఏం రావట్లేదా? యాది ఒక పిరి బస్, ఆ బస్ ఎక్కినా దిగినాం. పొలం ఉందా? రైతు బంధు గట్రా? రైతు బంధు అందు ఆయన మోడీ వేసాడు. ఆయన ఎప్పటి నుండి వేసాడు మోడీ. ఆయన వేసేది బియ్యం కూడా బంద్ చేసి ఆయన వేపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వట్లే. ఏంది ఇచ్చినామా? పిరి బస్ పెట్టినామా? అది మగవాళ్ళకి పెంచిండు. మొన్న మా ప్లాడ్ వస్తే మా ఊరు నుండి 300, మళ్ళీ ఇతరులు 40 తీసుకున్నాంట. ఇంకెట్లామా? ఇలా పెడితే ఆడ తీసి. ఎట్లా మరి కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుండే? మరి కేసీఆర్ బాగున్నాడా? బాగానే వచ్చింది. మళ్ళీ ఎవరు రావాలి మరి ఈసారి? ఏమో ఆయన దేవుని చేతుల. ఆయన రాలని అందరూ రేవంత్ రెడ్డి రావాలని ఆయన కేసినాం. ఇప్పుడు ఆయన ఏంది ₹10 చెప్పా, తినపోతుంది తాగపోతుంది. ఎట్టే చెప్పు. ఇప్పుడు 7 విలలు ఉంటే పటామని ₹10 ఇచ్చిన వాళ్ళు లేకపోయారు. బంగారం మొత్తం 1,30,000 ఎట్లా చేయాలి? అదే ఎదారు పెళ్లి చేయాలి పిల్లకి. బంగారు అన్న రేటు దింపితే బాగుండు. నేను అదే చేయను మీటింగ్ చెప్తే బంగారే అడగాలనుకున్నా చూడా. సరే తులం బంగారం రావట్లేగా మరి? ఏడిస్తున్నా తుల లేదు, పాసం లేదు. అది ఉత్తా చెప్పి పోట్లు వేయించుకున్నాడు. ఎవరికి ఉన్నాయి ఇండ్లు కూడా కొడుతున్నాడు. ఆడ ఉన్నాయి, ఈడే ఉన్నాయి. కాదు మరి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని కూల కొడుతున్నాడు అంట కదా. మళ్ళీ ఏడ బతకాలి చెప్పు? లక్షలు. ఇప్పుడు ఈడ ఇంత స్థలం ఉందంటే లక్షలు వేసుకోండి. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోవాలి? 5-10 జమ చేసుకోండి. ఎట్లా పోయేటి అట్లా పోతాయి నీళ్ళు. ఇలా కొత్త పోతున్నాయి. ఏం చేస్తాం అంతే. ఇప్పుడు చేను నాటినాం, ఆ నీళ్ళు ఇస్తాం. ఎట్లా పోయే నీళ్ళు అట్లా పోతాయి. ఇప్పుడు వాన పడుతుంది, ఎట్లా పోయే నీళ్ళు అట్లా పోతాయి. అదొక్కటి చేయ కూర్చుంటా.
కట్టి నీళ్ళు కూలగొట్టవు, పెట్టిన పొయ్యి కూలగొట్టవు. ఇప్పుడు నీకు సొంత ఇల్లు లేదా? లేదా ఈసారి అప్లై చేసినా రాలే. మరి ఎవరిని అడగలే ఈసారి అప్లై? ఈయనమ్మా అక్కడ ఉన్నాడు చూడమ్మా, ఆయన ఎమ్మెల్యేనా అక్కడ ఉన్నాడు చూడు, స్కూల్కి వెళ్ళి అక్కడ ఎవరు? కూరగాయల గల్లీలో. ఏ పార్టీ? పార్టీ ఉన్నాడు, ఆయనతో రాపించేసిన ₹1. ఏం గవర్నమెంట్ సొమ్ము ఎవరికో హక్కుతుందమ్మా, అక్కినలకు హక్కుతుంది. నాకు ఇదే బతుకుందా, కష్టం చేసుకున్న బతికేం కదా, పిల్లలు ఎట్లా బతుకు. డ్వాక్రా గ్రూప్ లో ఉన్నావా? లేను. మరి మన చీరలు ఇచ్చిండ్రు అందరికి. ఇచ్చిండు మన చీరలు ఇచ్చిండు. మొన్న పొద్దున సాయంత్రం 6కి పోతే 10 అయిందమ్మా, బువ్వ కూడా తినలే, అట్లే అనుకున్నాం. చీరలు ఏంటంటే బతుకమ్మ కొరకు వచ్చిన ఆడపిల్లల కాదే చూడడానికి వచ్చింది. చీర కోరకని ఏం రాలేదు, బతుకమ్మ నాడాలని మాకు ఇష్టంతో మా ఇంటికాడే పెట్టుకుంటాం ఊర్లో కొల్లాపూర్లో.